Hi friends, welcome to TechSprint Officials. Let's start today topics. సో ఫస్ట్ ఎప్పుడైనా ఆలోచించారా మీరు లైక్ డిఎస్ఏ అంటే ఏంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అని? చాలా మంది చెప్తారు డిఎస్ఏ లేకుండా జాబ్ రాదు, ఇంటర్వ్యూస్ క్రాక్ అవ్వవు. సో కానీ యాక్చువల్లీ డిఎస్ఏ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. టుడే నేను మీకు చాలా సింపుల్గా ఒక 5 years ఓల్డ్ కిడ్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, నేను ఈ టాపిక్స్ అన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను సో దట్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిఎస్ఏ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, మీకు మీ ఇంట్లో ఒక పెద్ద టాయ్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో ఏమున్నాయంటే లైక్ కార్స్, డాల్స్, బాల్స్ అండ్ బ్లాక్స్, వాట్ ఎవర్ యూ ప్లే టు డైలీ, అలాంటి ఐటమ్స్ అన్ని ఆ బాక్స్ లో ఉన్నాయి. సో ఇలా అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి ఒకే బాక్స్ లో. ఒక రోజు మీకు మీ రెడ్ టాయ్ కార్ కావాలనిపించింది. ఇప్పుడు అన్ని టాయ్స్ మిక్స్డ్ గా ఉంటే ఎంత టైం పడుతుంది సెర్చ్ చేయడానికి? సో చాలా టైం పడుతుంది. ఇఫ్ యూ కీప్ సర్చింగ్, దెన్ మీకే కోపం వస్తుంది. లైక్ ఏమంటారు, సో అమర్ నా రెడ్ కార్ ఎక్కడుంది అని మళ్ళీ అరుస్తూ ఉంటారు. సో కరెక్ట్గా నౌ లీసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ మీరు టాయ్స్ ని ఆర్డర్ లో అరేంజ్ చేశారంటే, సో కార్స్ కి ఒక సపరేట్ బాక్స్, డాల్స్ కి ఒక సపరేట్ బాక్స్ అండ్ బాల్స్ కి ఒక సపరేట్ బాక్స్ లో పెట్టారు. ఇప్పుడు మీ రెడ్ కార్ మీకు ఎంత ఫాస్ట్ గా దొరుకుతుంది? సూపర్ ఫాస్ట్ కదా, కరెక్టేగా. సో ఇదే డాటా స్ట్రక్చర్ అంటే ఫ్రెండ్స్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ టాయ్స్ అన్నిటిని మనం డాటాగా రిఫర్ చేస్తాం అండ్ టాయ్ బాక్సెస్ అనేవి డాటా స్ట్రక్చర్స్. సో ఈ డాటా స్ట్రక్చర్స్ ని కోడింగ్ ఫార్మాట్ లో చెప్పాలంటే అరేస్, లిస్ట్, ట్యాగ్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ బాక్సెస్ అలాంటివి అన్నమాట. సో డాటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామో, ఎలా స్టోర్ చేస్తామో చెప్పేదే డాటా స్ట్రక్చర్స్. ఓకే, దెన్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం వాట్ ఈస్ అల్గారిథం. సో నెక్స్ట్ పార్ట్ లో మనం అంటే ఓకే, డాటా స్ట్రక్చర్ అంటే అర్థమైంది. దెన్ వాట్ ఈస్ అల్గారిథం అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. లెట్స్ టేక్ అనదర్ స్టోరీ ఫర్ దిస్. లెట్స్ ఇమాజిన్ మీరు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటారు, కానీ మీకు రూట్ తెలియదు, రైట్? సో మీరు లెఫ్ట్ కి వెళ్ళారు, ఒకసారి రాంగ్ రాంగ్ అయిపోయింది, రైట్ కి వెళ్ళారు, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఇలా టైం వేస్ట్ అండ్ కన్ఫ్యూజన్స్ తో ఎండప్ అవుతూ ఉంటారు. కానీ ఒక విషయం ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ మీకు కరెక్ట్ స్టెప్ తెలిస్తే, అంటే 2 steps స్ట్రైట్ గా వెళ్ళు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టర్న్ తీసుకో, ట్రీ దగ్గర నుండి వెళ్ళు, ఫ్రెండ్ ఇంటికి రీచ్ అయిపోతాం. అలా మీకు కరెక్ట్ ఒక పాత్ అనేది, ఒక స్టెప్స్ లైక్ ఏ స్టెప్స్ ఫాలో అవుతే యూ విల్ రీచ్ టు యువర్ ఫ్రెండ్ హోమ్ అనేది మీకు కరెక్ట్ గా తెలిస్తే ఇప్పుడు మీరు ఫాస్ట్ గా రీచ్ అవ్వగలరు. సో ఇదే అల్గారిథం అంటే. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కరెక్ట్ స్టెప్స్ ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చేయడమే అల్గారిథం. సో ఇక్కడ మెయిన్ డెఫినేషన్ ఏంటి? సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! సో డెఫినిషన్ ఏంటి? సో డాటా స్ట్రక్చర్స్ అంటే ఏంది? మీ డాటాని ఎలా స్టోర్ చేస్తారో, ఎలా ఆర్గనైజ్ చేస్తారో అనేది చెప్తుంది. సో అల్గారిథం ఏమంటుంది? సో ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా ఫైండ్ చేస్తారో చెప్తుంది. టుగెదర్ దీస్ 2 బికమ్ ఏ డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం. ఓకే, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండీ! సో నెక్స్ట్ పార్ట్‌కెళ్దాం. దట్ ఈస్ వై డిఎస్ఏ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. అసలు ఇంటర్వ్యూస్‌కి ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది లైక్ ఓకే బ్రో, కాన్సెప్ట్ అర్థమైంది. కానీ ఇంటర్వ్యూస్‌లో ఎందుకు డీఎస్ఏ ఇంపార్టెంట్? చాలా సింపుల్ స్టోరీ చెప్తాను వినండి. సో ఇమాజిన్ మీరు స్కూల్‌లో ఉన్నారు. టీచర్ సడెన్‌గా ఒకటి అనౌన్స్ చేస్తారు. ఇట్స్ టుడే వి హావ్ ఎ గేమ్ కాంపిటీషన్. ఎవరు పజిల్ ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తానని చెప్తారు. సో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ అవ్వగానే నార్మల్‌గా చాలా మంది పిల్లలుంటారు. సో అక్కడ కిడ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 3 కిడ్స్ తీసుకోండి. సో అక్కడ కిడ్ 1 ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ అక్కడ రన్ చేస్తూ సో కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటారు. సరిగ్గా చేయలేరు ఆ పజిల్ సాల్వ్ అనేది. సో నెక్స్ట్ కిడ్ కూడా అంతే. ట్రై చేసాడు కానీ అతనికి ట్రిక్స్ తెలీదు. ఎలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కిడ్ థర్డ్ ఉంటారు. ఆ థర్డ్ కిడ్ అనేది సో చాలా ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఇలాంటి పజిల్ గేమ్స్ వాడు ముందు నుంచే చేశాడు కాబట్టి హి వాస్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫ్రమ్ లాంగ్. సో అందుకని హి వాస్ ఏబుల్ టు సాల్వ్ ద పజిల్ వెరీ క్విక్‌లీ. సో ఆబ్వియస్‌గా టీచర్ చూసి యూ ఆర్ ద విన్నర్ అని చేసింది. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్‌ని మనం గ్రోన్ అప్ వరల్డ్‌లో ఇమాజిన్ చేసుకుందాం. సో హియర్ టీచర్ అనేవాళ్ళు కంపెనీ. లెట్స్ ఇమాజిన్ ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళు మనకు డైలీ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే ఒక కంపెనీ. సో అండ్ సో కంపెనీ, చాలా కంపెనీస్ ఉంటాయి కదా! సో టీచర్ అనేది కంపెనీ అండ్ చాక్లేట్ అనేది జాబ్. ఓకే, పజిల్ అనేది కోడింగ్ ప్రాబ్లమ్ అండ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్ అనేది డీఎస్ఏ ప్రాక్టీస్. ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్తారో కంపెనీ మీకు పజిల్స్ ఇస్తుంది. అంటే కోడింగ్ క్వెషన్స్ ఇస్తుంది టు సాల్వ్ దట్ అని. ఈ ఏ డాటాని స్టార్ట్ చేయి, లైక్ ఎలాంటి క్వెషన్స్ అంటే సార్ట్ చెయ్యి, ఈ డాటాని సార్ట్ చేయి, ఎలిమెంట్‌ని సెర్చ్ చెయ్యి.
ఈ ప్రాబ్లమ్‌ని ఆప్టిమైజ్ చేయని కోడింగ్ క్వెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ మీరు డీఎస్ఏ బాగా ప్రాక్టీస్ చేస్తే, మీరు ఆ స్మార్ట్ కిడ్ లాగానే ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలుగుతారు. ఇఫ్ డీఎస్ఏ ప్రాక్టీస్ చేయలేరనుకోండి, ఫస్ట్ కిడ్ లాగా ఆర్ సెకండ్ కిడ్ లాగా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ 2 కిడ్స్‌కి జాబ్ రాలేదు అండ్ థర్డ్ కిడ్‌కి జాబ్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అంటే డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, సడెన్‌గా మీకు ఇంటర్వ్యూస్‌కెళ్ళి డైరెక్ట్ అటెంప్ట్ చేశారనుకోండి, సో యూ విల్ నాట్ గెట్ ద జాబ్. That's why friends, DSA is super important for cracking interviews. So DSA is your key to winning the job chocolate. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, దట్ ఈస్ హౌ డిఎస్ఏ బిల్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే డిఎస్ఏ ఎలా యూజ్ అవుతుంది బ్రో, మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి అనుకుని మీకు అలా డౌట్ వచ్చే ఉంటుంది. సో డిఎస్ఏకి నార్మల్గా బయట చాట్ జీపీటీస్ అండ్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ నాకు ఒక టైమ్ కాంప్లెక్సిటీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో టైమ్ కాంప్లెక్సిటీ ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీలో కావాలనుకుంటే బయట చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. దెన్ వై అంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ, ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో సో ఇట్స్ లైక్ డిఎస్ఏ మీ బ్రెయిన్‌ని సూపర్ హీరోలా మార్చేస్తుంది ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలా అంటే, సో ఇమాజిన్ చేయండి, మీరు ఒక పెద్ద మేజ్‌లో ఉన్నారు. సో కార్టూన్‌లో చూసిన లాంటి మేజ్. చాలా పాత్‌వేస్ ఉన్నాయి. లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్, అప్ అండ్ మీరు నార్మల్‌గా ఇలాంటి మేజ్ ప్రాబ్లమ్ చాలా సాల్వ్ చేసే ఉంటారు. లైక్ ఎగ్జిట్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేయడం. మీకు మీకు ఎక్కడికెళ్ళాలో తెలీదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇఫ్ మీరు ప్రాపర్‌లీ థింక్ చేయకపోతే, మీరు ఆ కన్‌ఫ్యూజ్డ్ మంకీ లాగా సో రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతూ ఉంటారు. సో ఎటెళ్ళాలో అర్థం కాదు. సో ఎండ్ అప్ విత్ నాట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద దట్ మేజ్ ప్రాబ్లమ్. సో కానీ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీ దగ్గర ఒక మ్యాజిక్ మ్యాప్ ఉంది. సో ఆ మ్యాజిక్ మ్యాప్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో గో రైట్ 2 స్టెప్స్, లెఫ్ట్ 1 స్టెప్ అండ్ స్ట్రెయిట్‌గా వెళ్లి ఎగ్జిట్ దొరికింది. సో ఈ మ్యాప్‌ని యూజ్ చేసి మీరు ఫాస్ట్‌గా ఎగ్జిట్‌ని ఫైండ్ చేస్తారు. అంతే కదా! సో ఇప్పుడు అర్థం చేసుకోండి. సో మ్యాజిక్ మ్యాప్ అనేది అల్గారిథమ్. ఓకే. పాత్‌వేస్‌ని అరేంజ్‌మెంటే డాటా స్ట్రక్చర్స్. టుగెదర్ డీఎస్ఏ గివ్స్ ఎ బ్రెయిన్ సూపర్ పవర్స్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఆహ్, ఎప్పుడు కూడా కోడింగ్ ప్రాబ్లమ్స్ చూసి పానిక్ అవ్వద్దు. ఆహ్, ఎ లైక్ రిలాక్స్, లైక్ నాకు ట్రిక్ తెలుసు. ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. స్మాల్ స్టెప్స్‌లో బ్రేక్ చేద్దాం. సో బెస్ట్ పాత్ ఫైండ్ చేద్దాం. సాల్వ్ చేద్దాం. జస్ట్ లైక్ ఆ మ్యాజిక్ మ్యాప్ మీకు మేజ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసినలాగా అన్నమాట. ఓకే. డీఎస్ఏ మీకు ఎనీ కోడింగ్ ప్రాబ్లమ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. డీఎస్ఏ మేక్స్ యువర్ బ్రెయిన్ షార్ప్ లైక్ నింజా స్వార్డ్. ఓకే. సో ఫ్రెండ్స్, సో డిఎస్ఏ అంటే భయపడే విషయం ఏం లేదు. ఇట్స్ యువర్ సూపర్ పవర్. సో మ్యాజిక్ మ్యాప్, కీ టు సక్సెస్. రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. స్లోలీ మీ బ్రెయిన్ డిఎస్ఏ థింకర్‌గా అయిపోతుంది. అండ్ రిమెంబర్, యూ బికమ్ దట్ కిడ్ హూ ఆల్వేస్ ఫైండ్స్ ఎ రెడ్ కార్ ఫస్ట్ వైల్ అదర్స్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఇన్ దట్ మెస్సీ టాయ్ బాక్స్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు అప్రోచ్ కోడింగ్ ప్రాబ్లమ్స్. సో ఓకే, మీకు డిఎస్ఏ వచ్చి సో డిఎస్ఏ నేర్చుకుంటున్నారు. సో కోడింగ్ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి? లైక్ మీకు రేపు ఇంటర్వ్యూకెళ్ళగానే మీకు ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చారు. లెట్స్ సాల్వ్ దిస్, సార్ట్ చేయండి, సెర్చ్ చేయండి, లైక్ ఫైండ్ దిస్ నంబర్ అని ఏదో ఒక కోడింగ్ క్వెషన్ ఇచ్చారు. ఫస్ట్ ఎలా మరి అప్రోచ్ ఎలా అవ్వాలి ఫస్ట్ ఇవ్వగానే అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదన్నమాట. సో కోడింగ్ ప్రాబ్లమ్‌ని ఎలా అప్రోచ్ చేయాలి? సో చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ప్రాబ్లమ్ చూసిన వెంటనే ఇమ్మీడియేట్‌లీ కోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ విత్ వన్ ఆఫ్ ద లీగో స్టోరీ. సో లీగో స్టోరీ తెలిసే ఉంటది. మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వన్ ఇమేజ్ ఇస్తారు. సో మనం ఆ పార్ట్స్ అన్నీ ఫైండ్ ఔట్ చేసి మనం యాక్చువల్ ఇమేజ్‌ని బిల్డ్ చేయాలి. సో మీకు ఒక పెద్ద బాక్స్‌లో లీగో బ్లాక్స్ ఉన్నాయి. చాలా కలర్స్‌లో ఉన్నాయి. అండ్ లైక్ యువర్ టీచర్ ఆర్ సమ్‌వన్ సెడ్ టు లెట్స్ బిల్డ్ ఎ కార్. సో అక్కడ కార్‌కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లీగో బ్లాక్స్ ఉన్నాయి. సో వాటి కార్ బిల్డ్ చేయని చెప్తారు. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇమ్మీడియేట్‌లీ రాండమ్‌గా పీసెస్ తీసుకొని ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు. ఫైనల్‌గా ఏమైంది, బ్రోకెన్ బస్ లాగా ఒక షేప్ వచ్చింది. రైట్? సో కార్ కాదు, బస్ కాదు, కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు. సో కానీ స్మార్ట్ కిడ్స్ డిఫరెంట్‌గా చేస్తారు. వాళ్ళేం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ చూస్తారు ఫస్ట్. ఎలా అంటే ఇక్కడున్న స్టెప్స్‌లా చూడండి. సో ముందుగా వాళ్ళు కార్ ఫోటో చూస్తారు కేర్‌ఫుల్లీ. కార్ ఎలా ఉండాలో చూద్దామని చూస్తారు. దట్ మీన్స్ అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్ ఫస్ట్
అనేది గుర్తుపెట్టుకోండి. సో, దెన్ వాళ్ళు వీల్స్ సెర్చ్ చేస్తారు. కార్‌కి వీల్స్ కావాలి. ముందు వాటిని అవి దొరకాలి కాబట్టి దట్ మీన్స్ దే బ్రేక్ డౌన్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ లైక్ ఏమేం పార్ట్స్ ఫస్ట్ కావాలి మనకిది రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు ఫైండ్ ఔట్ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్రేక్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. సో, తర్వాత బాడీ పీస్ ప్లాన్ చేస్తారు. వీల్స్ తర్వాత బాడీ ఎలా అటాచ్ చేయాలో ప్లాన్ చేద్దాం అనుకుంటే దట్ మీన్స్ ప్లాన్ యువర్ సొల్యూషన్. సో, స్టెప్ 4 లో ఇప్పుడు నీట్‌గా జాయిన్ చేస్తారు కేర్‌ఫుల్లీ వన్ పీస్ ఎట్ ఎ టైమ్. సో, అప్పుడు కొంచెం ధైర్యంగా దట్ మీన్స్ చేస్తారు. దట్ మీన్స్ కోడ్ కోడ్ ద సొల్యూషన్ స్లోలీ. సో, స్టెప్ 5లో కార్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు రోల్ చేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ యువర్ సొల్యూషన్. సో, ఇఫ్ కారు పాడైపోయిందనుకోండి లేదా వీల్స్ బ్రేక్ అయ్యాయండి. నో ప్రాబ్లమ్ ఫిక్స్ చేసి మళ్ళీ బిల్డ్ చేస్తారు. సో, డీబగ్ అండ్ ఫిక్స్ ద కోడ్. అర్థమైంది కదండీ! ఇలా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. సో, మెయిన్ లెర్నింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఫ్రెండ్స్? సో, ఇది ఎగ్జాక్ట్‌లీ కోడింగ్‌లో కూడా సేమ్ పార్ట్ అన్నమాట. కోడింగ్ ఆ ప్రాబ్లమ్‌ని అప్రోచ్ చేసేటప్పుడు డోంట్ స్టార్ట్ కోడింగ్ ఇమ్మీడియేట్‌లీ. పేషెంట్‌గా వెయిట్ చేయండి. ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వెషన్ ప్రాపర్‌లీ. ప్రాబ్లమ్ ఏంటి? ఇన్‌పుట్ ఏంటి? అవుట్‌పుట్ ఏంటి? బ్రేక్ ఇట్ ఇంటూ స్మాల్ పార్ట్స్. బిగ్ ప్రాబ్లమ్‌ని స్మాల్ సబ్ ప్రాబ్లమ్‌గా డివైడ్ చేయండి. థింక్ ఆఫ్ ద స్టెప్స్, రైట్ సూడో కోడ్. ఎలా సాల్వ్ చేయాలో స్టెప్స్‌లో రాసుకో. సో, దెన్ స్టార్ట్ కోడింగ్ స్లోలీ. వన్ ఫంక్షన్ ఎట్ ఎ టైమ్. వన్ బ్లాక్ ఎట్ ఎ టైమ్. సో, ఫైనల్లీ టెస్ట్ చేయండి. వర్క్ అవ్వకపోతే మళ్ళా ఫిక్స్ చేయండి. డీబగ్ చేయండి. టెస్ట్ కేసెస్ రన్ చేయండి. ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయండి. ఇట్స్ లైక్ లెగో గేమ్ లాంటిదనమాట. వన్ బ్లాక్ ఎట్ ఎ టైమ్ అండ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. ఇది ఫాలో అయితే ఎనీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయినా సింపుల్‌గా సాల్వ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. నౌ లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూస్‌లో, డిస్కషన్‌లో చాలా కామన్‌గా ఒక టర్మ్ ఉంటుంది గదండీ! అదే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది అందరికీ. కానీ నేనిప్పుడు ఒక చాక్లేట్ స్టోరీతో నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సూపర్ ఈజీగా. సో, లెట్స్ స్టార్ట్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ పార్ట్. సో, ఏంటంటే ఇమాజిన్ మీ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. లైక్ మీరు అండ్ మీ ఫ్రెండ్ ఉన్నారు. సో, మీరు లైక్ ఒక చాక్లేట్ ఈటింగ్ రేస్‌లో ఉన్నారు మీరు. పార్టిసిపేట్ చేస్తున్నారు. సో, టేబుల్ మీద 10 చాక్లేట్స్ ఉన్నాయి. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. మీరు మీరెట్లా తింటున్నారంటే 1 చాక్లేట్ తింటారు. కామ్‌గా ఉంటారు. దెన్ 1 మోర్ చాక్లేట్ అండ్ స్లోలీ దెన్ 1 మోర్ పేషెంట్‌గా. సో, 1 బై 1 తింటూ ఉంటారు. అదే మీ ఫ్రెండ్ ఎలా తింటున్నారంటే 2 చాక్లేట్స్ ఎట్ వన్స్ ఆహ్, ఫా ఫాస్ట్‌గా తినేస్తున్నారు. దెన్ 2 మోర్ చాక్లేట్స్. సో, ఫాస్ట్‌గా తినేస్తున్నారు లైక్ క్లాక్. సో, ఇప్పుడు చెప్పండి హూ విల్ ఫినిష్ ద ఈటింగ్ కాంపిటీషన్ ఫస్ట్? అది ఆబ్వియస్‌గా మీ ఫ్రెండే కదండీ! కరెక్టేనా? సో, వై? బికాజ్ చాక్లేట్స్ ఫాస్ట్‌గా తింటున్నాడు. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే ఇదే ఫ్రెండ్స్‌ని సింపుల్ డెఫినిషన్‌గా ప్రాబ్లమ్‌ని ఎవరు ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తారో నథింగ్ బట్ చాక్లేట్స్ ఎవరు ఫాస్ట్‌గా తింటున్నారో. సో, వాళ్ళు ఫాస్ట్‌గా ప్రాబ్లమ్ కంప్లీట్ చేసినట్టు. సో, కోడింగ్‌లో కూడా సేమ్. సో, ఒక ఆల్గారిథమ్ చాలా స్లోగా రన్ అయ్యిందంటే టైమ్ కాంప్లెక్సిటీ ఎక్కువ. ఒక ఆల్గారిథమ్ సూపర్ ఫాస్ట్‌గా రన్ అయ్యిందంటే టైమ్ కాంప్లెక్సిటీ తక్కువ. సో, ప్రతి కోడింగ్ క్వెషన్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత తక్కువగా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ కోడ్ అని చెప్తూ ఉంటారు. సో, ఇఫ్ యూ రైట్ ద కోడ్ ఇన్ ద టైమ్ బేస్డ్ ఆన్ ద టైమ్ కాంప్లెక్సిటీ దెన్ యువర్ కోడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ యూ విల్ గెట్ సెలెక్టెడ్ అనమాట. సో, స్పీడ్ అండ్ నథింగ్ బట్ స్పీడ్‌గా చేస్తున్నాం రన్ అవుతుందంటే టైమ్ కాంప్లెక్సిటీ బెటర్‌గా ఉందని అన్నమాట. సో, నెక్స్ట్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే సో, ఈ టైమ్ కాంప్లెక్సిటీని డిఫైన్ చేయడానికి మనం బిగ్ ఓ నోటేషన్స్ యూజ్ చేస్తాం. లైక్ బిగ్ ఓ 1 1 అంటే బిగ్ ఓ నోటేషన్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో, ఎలా ఉంటే మనం ఫర్దర్ క్లాసెస్‌లో వీటి గురించి డీప్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే సేమ్ స్టోరీలో చాక్లెట్స్ ఎలా స్టోర్ చేస్తున్నారు. సో, ఒక పెద్ద బౌల్‌లో అన్ని 10 చాక్లెట్స్ పెడతారు. సో, 1 బౌల్ నీట్ అండ్ సింపుల్. సో, మీ ఫ్రెండ్‌దేమో 5 చిన్న బౌల్స్‌లో వాడుతున్నారు. 2 చాక్లెట్స్ ఫస్ట్ బౌల్‌లో, 2 చాక్లెట్స్ సెకండ్ బౌల్‌లో ఇలా చాలా బౌల్స్ యూజ్ చేశారు. మీరేమో ఒక పెద్ద బౌల్‌ని అన్ని చాక్లెట్స్ ఉన్న ఆ పెద్ద బౌల్‌లోనే ఏసేసారు. సో, మీ ఫ్రెండ్ ఏమో 2 చిన్న చిన్న బౌల్స్‌లో ఒక్కొక్క చాక్లెట్ ఆర్ 2 చాక్లెట్స్ ఈచ్ బౌల్‌లో ఏస్తూ వెళ్ళిపోయినారనమాట. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఎవరు యూజ్ చేస్తున్నారు? మీ ఫ్రెండ్ కదా! బికాజ్ వాడు చాలా బౌల్స్‌లో వాడుతున్నాడు. సో, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఇదే. సో, స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత ఎక్స్‌ట్రా స్పేస్ యూజ్ చేస్తున్నారు. సో, నథింగ్ బట్ ఈ స్టోరీలో చాక్లేట్ స్టోర్ చేయడానికి ఎన్ని బౌల్స్ కావాలి. సో, కోడింగ్‌లో కూడా ఇంతే. చాలా అరేస్ క్రియేట్ చేస్తే, లిస్ట్ క్రియేట్ చేస్తే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మినిమమ్ వేరియబుల్స్ వాడితే
స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ అనేది స్పేస్ కాంప్లెక్సిటీ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే టైమ్ కాంప్లెక్సిటీ అంటే స్పీడ్, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే స్టోరేజ్ అని గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్. ఓకే. డీఎస్ఓలో ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్, కానీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఈ సొల్యూషన్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ ఇప్పుడు మీకు ఈ చాక్లేట్ స్టోరీ వల్ల కొంచెం గుర్తుంటుంది కదా! ఓకే. ఆల్‌రైట్ ఫ్రెండ్స్. సో టుడే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? డీఎస్ఏ అంటే ఏంటి? టాయ్ బాక్సెస్ స్టోరీ నుంచి నేర్చుకున్నారు. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అనేది పజిల్ కాంపిటీషన్ స్టోరీ నుంచి నేర్చుకున్నారు. సో అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని మేజ్ స్టోరీ నుంచి నేర్చుకున్నారు. హౌ టు అప్రోచ్ ప్రాబ్లమ్స్ అనేది లెగో స్టోరీ నుంచి, అండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఒక చాక్లేట్ రేస్ స్టోరీ నుంచి నేర్చుకున్నారు. సో ఇవాళ చాలా కంటెంట్ కవర్ చేసాం కదండీ! సో రోజు ఒక ప్రాబ్లమ్ ట్రై చేయండి. సూడో కోడ్ రాయండి, కోడ్ చేయండి, టెస్ట్ చేయండి, లెర్న్. సో దట్స్ ఇట్. సో ఇఫ్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపించిందనుకోండి, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.